కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే ధరలో బియ్యాన్ని అందించేందుకు ప్రణాళికలు వేస్తుంది. ఇందుకోసం గురువారం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కేటాయింపులు చేసినట్లు తెలుస్తుంది. ధరల పెరుగుదలను అరికట్టేందుకు వచ్చే వారం నుంచి భారత్ రైస్ చొరవ కింద సబ్సిడీ ధాన్యాన్ని రిటైల్ అవుట్లెట్ల ద్వారా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రిటైల్ అవుట్లెట్ల ద్వారా కిలో బియ్యాన్ని 29 రూపాయలకి విక్రయించే అధికారిక నిర్ణయం వచ్చే 2 రోజుల్లో ప్రకటించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం బియ్యం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రిటైల్ మార్కెట్లో సన్న బియ్యం 50 నుంచి 60 రూపాయల వరకు ధర పలుకుతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం బియ్యం ధరలను నియంత్రించేందుకు చర్యలు ప్రారంభించింది. భారత్ రైస్ను కేవలం 29 రూపాయలకు విక్రయించేందుకు సన్నాహాలు చేస్తుంది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎగుమతులు బహిరంగ మార్కెట్ అమ్మకాలపై నియంత్రణలు ఉన్నప్పటికీ అధికంగా ఉన్న భారీ వినియోగ బియ్యం రకాల రిటైల్ ధరలను తగ్గించేందుకు ప్రణాళిక రూపొందించనుంది. ప్రస్తుతం దేశంలో బియ్యం ధరల సమస్య ఆందోళనకరంగా ఉంది. ఆశాజనక భారత్ రైస్ చొరవ ధరలను తగ్గించడంలో కొంత ప్రభావం చూపవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. రికార్డు స్థాయిలో ఉత్పత్తి, ఎఫ్సిఐ వద్ద పుష్కలంగా నిల్వలు, ధాన్యం ఎగుమతులపై పలు పరిమితులు, సుంకాలు విధించినప్పటికీ దేశీయంగా బియ్యం ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం ప్రభుత్వం భారత్ దాల్ కేజీ 60 రూపాయలు, భారత్ ఆటా పిండి కేజీ 27.5 రూపాయల సబ్సిడీ ధరలకు విక్రయిస్తుంది. అదనంగా ఎఫ్సిఐ ఇప్పటి వరకు తన మిగులు స్టాక్ల నుంచి బహిరంగ మార్కెట్ విక్రయ పథకం కింద 7 మిలియన్ టన్నుల గోధుమలను బల్క్గా కొనుగోలుదారులకు విక్రయించింది. అయితే భారత్ రైస్ కింద ఎఫ్సిఐ వద్ద దాదాపు 0.45 ఎంటీ నాన్ ఫోర్టిఫైడ్ రైస్ స్టాక్ను రైతుల సహకార సంస్థ నాఫెడ్, నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్, కేంద్రీయ బాండర్స్ వంటి ఏజెన్సీల ద్వారా రిటైల్ విక్రయాల కోసం మొదటగా అందించనున్నట్లు తెలుస్తుంది. ఎఫ్సిఐ గతేడాది జూలై నుండి 5 ఎంటీ కేటాయింపులకు వ్యతిరేకంగా ఈ వేలం ద్వారా 0.16 ఎంటీ బియ్యాన్ని మాత్రమే విక్రయించగలిగింది. డిసెంబర్లో రీటైల్ బియ్యం ధరలు 12.33% పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తెల్ల బియ్యం ఎగుమతులను నిషేధించింది. దేశీయ సరఫరాలను మెరుగుపరచడానికి గత సంవత్సరం పార్ బాయిల్డ్ రైస్ పై 20% ఎగుమతి సుంకాలను విధించింది. మిల్లర్ల నుండి స్వీకరించదగిన 37 మెట్రిక్ టన్నుల మినహాయించి ప్రస్తుతం 19.54 మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వలు ఎఫ్సిఐ వద్ద ఉన్నట్లు తెలుస్తోంది.